నమస్తే ఆప్షన్ ట్రేడర్స్. మనం అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ యూజ్ చేసి ఈరోజు నిఫ్టీ యొక్క మా పోస్ట్ మార్కెట్ అనేది చూద్దాం. డేటా 9:30 ఓకే. ఈరోజు 23rd డేట్, 28th వచ్చి మనకి ఎక్స్పైరీ డేట్. ఓకేనా. మార్కెట్ యొక్క పొజిషన్ చూద్దాం. సపోర్ట్ సైడ్ మనకి ఏం కనిపిస్తుంది? సపోర్ట్ సైడ్ నుంచి 24,000 నుంచి మార్కెట్ వచ్చి షిఫ్ట్ అయినట్లా కనిపిస్తుంది. ఎక్కడికి 925కి రియల్గా షిఫ్టింగ్ అయిందా లేదా మనం చూద్దాం. అట్లాగే రెసిస్టెన్స్ కూడా ఏం చూపిస్తుంది? 925కి 24,000 నుంచి 23,900కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. అంటే 20,000 అంటే ఈ షిఫ్టింగ్ అండ్ దీని ఏమి తెలుస్తుంది మనకి? ఈ షిఫ్టింగ్ వల్ల మనకి కంప్లీట్గా బేరిష్ అయినట్లుగా కనిపిస్తుంది. రియల్గా మనకి షిఫ్టింగ్ అయిందా లేదని మనం చూద్దాం. రియల్గా షిఫ్టింగ్ అదని చెక్ చేస్తే మనకి 929కి టైం మనకి 925కి ఏమీ షిఫ్టింగ్ జరగలేదు. రైట్. షిఫ్టింగ్ అయిందా? లేదు, జరగలేదు. ఓకే. షిఫ్టింగ్ అవ్వాలంటే ఇది ఏంటి మీనింగ్ ఏంటి? 23,000 యొక్క రేంజ్ అంటే యాక్చువల్గా 24,000 ప్లస్ 23,900. ఎప్పుడైతే మార్కెట్ వచ్చి ఎక్కడి నుంచి 23,950 పైన మార్కెట్ ఉంటే మార్కెట్ వచ్చి ఇది దగ్గర ఉంటుంది. యాక్చువల్గా ఏది 100% వాల్యూ ఉంటుందో దాన్ని సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ 950 బిలో ఉంది కాబట్టి మార్కెట్ వచ్చి ఏం చూపిస్తుంది? ఎక్కడ చూపిస్తుంది? 23,900కి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ మనకి కన్సిడరబుల్ షిఫ్టింగ్ కాదు, బట్ ఇది ఓన్లీ రేంజ్ షిఫ్టింగ్. బట్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని అనుకోవచ్చు. మనకి 24,000 దగ్గర మనకి ఏముంది? వాల్యూమ్ ఒకటి ఉంది. సరే, ఈ వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ వస్తే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 23,900 దగ్గర స్ట్రాంగ్ అవుతుంది. అదర్వైజ్ ఏంది? 23,900 అనేది సపోర్ట్ స్ట్రాంగ్. ఓకే. ఇప్పుడున్న డేటా ప్రకారం ఒకవేళ సపోర్ట్ ఇక్కడ నుంచి సపోర్ట్లో మనకి మార్కెట్లో ట్రేడ్ దొరికితే సపోర్ట్ నుంచి మనం ప్లాన్ చేయొచ్చు. రెసిస్టెన్స్‌ని 23,900 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ప్లాన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ప్లాన్ చేయడానికి ఛాన్స్ లేదంటే మార్కెట్ ఇది ఓన్లీ రేంజ్ షిఫ్టింగ్ ఉంది. సపోర్ట్ పైన మనకి వాల్యూస్ ఏముంది? 24,000 వరకు రెసిస్టెన్స్‌లో వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్‌లో ఈవెన్ సపోజ్ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినా లేకపోతే ఇక్కడ ఓఐ చేంజ్ ఇంక్రీజ్ అయినా మార్కెట్ అట్‌లీస్ట్ 23,950 లెవెల్ వరకు ఈ లెవెల్ వరకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి 23,900 యొక్క రెసిస్టెన్స్ కన్నా 23,900 సపోర్ట్ అనేది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే లెవెల్. ఓకేనా. డేటాని రన్ చేసి చూద్దాం. ఇప్పుడున్న డేటా ఎక్కడ ఉంది? మార్కెట్ వచ్చి 23,900 యొక్క రెసిస్టెన్స్‌లో ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఇది కూడా లేదు మనకి. ఎందుకంటే మనకి 24,000 దగ్గర వాల్యూమ్ అండ్ ఓఐ ఉంది. ఓఐ 100% ఉంది. వాల్యూమ్ కూడా 99%. ఇంతకుముందుకు 100% ఉండేది. ఈజ్ నథింగ్ బట్ 100% లాగానే కౌంట్ చేయొచ్చు. ఓకే. ఓకేనా. ఇది రియల్ షిఫ్టింగ్ అయింటే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉండేది. బట్ పైన పర్సెంటేజ్ మనకి కూడా హెవీగా ఉంది. దానికన్నా 23,900 యొక్క సపోర్ట్లోకి వస్తే మార్కెట్ని మనం ట్రై చేద్దాం ఒకసారి. మార్కెట్ ఈరోజు ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? మార్కెట్ వచ్చి సేమ్ మళ్ళీ రీటెస్ట్ చేసింది 23,900 దగ్గర. ఈ లెవెల్లో మనకి ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉందా చూడండి. పైన పర్సెంటేజ్ మనకి డిక్రీజ్ అవుతే మనకి ఈ పర్సెంటేజ్ ఏమో డిక్రీజ్ అంత ఎక్కువ డిక్రీజ్ ఏమైనా అవుతుందా? మనకి వాల్యూమ్ ఇంకా డిక్రీజ్ అవుతుంది, బట్ అంత ఆ లెవెల్లో డిక్రీజ్ అవ్వట్లేదు. 85 బిలో వచ్చింటే మనం 80 వరకు వచ్చింటే ఇక్కడ నుంచి కూడా మనం ఏమన్నా ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నో మనం 23,900 యొక్క సపోర్ట్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఏమైంది? సపోర్ట్ వరకు వచ్చిందా? మార్కెట్ వచ్చి సపోర్ట్ వరకు రాలేదు. ఈ రెసిస్టెన్స్ నుంచి మనం బేరిష్ తీసుకోవడానికి నాకు కాన్ఫిడెన్స్ లేదని ఆల్రెడీ చెప్పినాను మీకు. ఎందుకంటే 24,000 దగ్గర ఆల్రెడీ ఓఐ ఉంది, ప్లస్ 20 వాల్యూమ్ కూడా అక్కడే ఉంది. ఓకే. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినా లేకపోతే 24,000 దగ్గర సపోర్ట్‌లో పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా? ఇక్కడ ఏమన్నా వాల్యూమ్ వచ్చి డిక్రీజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓఐ చేంజ్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? అదే చెప్పిన 23,950 యొక్క రెసిస్టెన్స్ దొరికినా పర్లేదు నాకు, లేదు అదర్వైజ్ 24,000 రెసిస్టెన్స్ దొరికినా పర్లేదు, లేదా 23,900 యొక్క సపోర్ట్ దొరికినా పర్లేదు. ఈ 3 లెవెల్స్ నాకున్న లెవెల్‌లో సేఫ్టీ లెవెల్స్. 950 రెసిస్టెన్స్‌లోకి వచ్చింది. 950 రెసిస్టెన్స్ నుంచి మనం ఇక్కడ బేరిష్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మనకి అల్టిమేట్ టాప్ ఏం కావడానికి ఛాన్సెస్ ఉంది? మనకి 24,000 అనేది అల్టిమేట్ టాప్ ఉంది. ఓకే. ఈ పర్సెంటేజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏమేమి చేంజెస్ వస్తున్నాయో చూద్దాం. సపోర్ట్ సైడ్ నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా? ఆల్రెడీ ఓఏహెచ్ ఇక్కడ ఉంది. ఓకే. వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ 17% ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ప్లస్ ఓఐ వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. బట్ ఈవెన్ మనకి కంప్లీట్‌గా ఈవెన్ వీక్‌నెస్ రాలేదు, బట్ ఇంక్రిమెంట్ అయితే ఉంది. ఓకే. అంటే 24,000 వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తారు? మార్కెట్‌ని 24,000 సపోర్ట్ నుంచి పైన ఉంచడానికి ట్రై చేస్తారు. రెసిస్టెన్స్ సైడ్‌ని కూడా ఏమన్నా వాల్యూమ్ ఓఐ చేంజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. ఆల్రెడీ ఓఐ వాల్యూమ్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ 100% ఉంది. ఓకే. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది కొంచెం మనకు డిస్టర్బ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏందంటే ఇది మనకి అల్టిమేట్ సేఫ్ లెవెల్. ఇక్కడి నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని చేయాలంతే. ఇప్పుడేమైంది యాక్చువల్‌గా ఇక్కడ స్టాప్ లాస్ కాస్ట్ సపోజ్ మార్కెట్ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడ అట్‌లీస్ట్ కిందకొచ్చినప్పుడు స్టాప్ లాస్ నేమ్ ఇక్కడున్న స్టాప్ లాస్ ఏం చేస్తారు? యాక్చువల్‌గా కాస్ట్ మెయింటైన్ చేసినప్పుడు కాస్ట్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ డేటాలో ఏం చేంజెస్ అనిపిస్తుంది మనకిప్పుడు? 24,000 సపోర్ట్ దగ్గర చూడండి. వాల్యూమ్ యొక్క ఇంక్రిమెంట్ ఎట్లా కనిపిస్తుంది మనకి? 74% కనిపిస్తుంది. అంటే ఇది అగ్రెషన్‌లో ఉంది. ఓకేనా. ప్లస్ ఇంకొకటి ఏమవుతుంది? ఇప్పటివరకు మనకి ఏదైతే ఒక్క నిమిషం.
ఇప్పుడు ఇంతకుముందుకు మనకి ఓఐ చేంజ్ ఇంతకుముందుకు ఏముండేది ఇక్కడ? ఓఐ చేంజ్ అనేది పర్సెంటేజే లేకుండే. ఓఐ చేంజ్ ఆల్మోస్ట్ 0 ఉండే. 10:00 తర్వాత నుంచి స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు 23% వరకు వచ్చింది. అంటే ఇక్కడ రైటర్స్ మార్కెట్‌లో ఎంటర్ అవుతున్నారు. అంటే వీళ్ళు 24,000 బిలో మార్కెట్‌ని పోనీయకుండా ట్రై చేస్తున్నారు యాక్చువల్‌గా. బట్ మనకి 23,900 దగ్గర ఉన్న ఓఐ చేంజ్ గాని వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, వీళ్ళు మార్కెట్‌ని ఓకేనా, వీళ్ళు మార్కెట్ ఇక్కడ అట్‌లీస్ట్ వాళ్ళ వాళ్ళ బలం చూపియనీకి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. ఎంత అగ్రెషన్‌గా మార్కెట్ యొక్క ఈ లెవెల్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినా, ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ 24,000 లెవెల్ వరకు రెసిస్టెన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటది. అదర్‌వైజ్ మార్కెట్ ఏమిటి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఓఐ చేంజ్ అనేది ఇక్కడ పర్సెంటేజ్ ఏమైనా అగ్రెసివ్ ఉందా? లేదు. ఇక్కడ ఓన్లీ 48% ఉంది కాబట్టి. కానీ చూద్దాం ఇది 24,000 లెవెల్‌కి మార్కెట్ వస్తుందా లేదా? 24,000 వరకు మార్కెట్ వస్తే ఇంకా బెస్ట్ లెవెల్ ఉంటది మనకి ఇక్కడి నుంచి. మార్కెట్ 24,000 రెసిస్టెన్స్ వరకు వెళ్ళలేదు. మళ్ళీ మార్కెట్ వచ్చి 24,000 యొక్క సపోర్ట్ లేదంటే 23,950 యొక్క రెసిస్టెన్స్‌లోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఏమైనా వేరే ఇష్యూ ఇంతకుముందు తీసుకోవడానికి, ఇప్పుడు తీసుకోవడానికి ఏమైనా చేంజ్ ఉందా చూడండి. ఇంతకుముందు ఉన్న పర్సెంటేజెస్‌కి ఈ పర్సెంటేజెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఓకే. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి మనం ఈవెన్ ఈ లెవెల్ నుంచి 24,000 నుంచి మనం బులిష్ ట్రేడ్ అయితే ఎట్లా తీసుకోము. మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి బేరిష్ ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ బులిష్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే 850 నుంచి మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ పర్సెంటేజెస్ అనేది మనకి అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతాయి. అదర్‌వైజ్ మనకేంది 23,900 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. ఓకేనా. ఇక్కడ నుంచి మన బేరిష్ వ్యూ గాని, బుల్లిష్ వ్యూ గాని ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి ఇక్కడ బేరిష్ వ్యూ తీసుకోనికి ట్రై చేసినాం. బట్ అప్పటికి ఇప్పటికి పర్సెంటేజ్‌లో చాలా చేంజెస్ ఉంది. ఓకేనా. ఈ పర్సెంటేజ్ మనకు కొంచెం ఇబ్బందిస్తుంది. 24,000 దగ్గర 87% ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అదర్‌వైజ్ ప్లస్ మనకి ఈవెన్ ఇక్కడ 24,000 దగ్గర కూడా ఓఐ చేంజ్ పర్సెంటేజ్ 50-60%కి వచ్చింది. బట్ మార్కెట్ వచ్చి బేరిష్ అవుతుంది ఇక్కడ. అదర్‌వైజ్ మనం ఇక్కడ ఒక రిస్కీ ఎంట్రీ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. ఓకే. మన ఎంట్రీ అయితే దొరకలేదు. మార్కెట్ మళ్ళీ సేమ్ అదే లెవెల్‌కొచ్చింది. ఆ లెవెల్‌కొచ్చినప్పుడు కూడా సిట్యుయేషన్‌లో ఏమైనా చేంజ్ ఉందా? వాల్యూమ్ అనేది పర్సెంటేజ్ తగ్గట్లేదు ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాల్యూమ్ వచ్చి ఇక్కడ డిక్రీజ్ అవ్వట్లేదు. ఓఐ చేంజ్ ఏమవుతుంది? ఓఐ చేంజ్ డిక్రీజ్ అయింది. ఇదొకటి మనకు ఫేవర్‌లో ఉంది అంతే. ఓఐ చేంజ్ అనేది ఇంతకుముందుకి ఇక్కడ 27% వరకు వచ్చిన ఓఐ చేంజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ వాల్యూమ్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి మనకి యాక్చువల్‌గా మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు 24,000 రెసిస్టెన్స్‌లో అయితే 23,950 సపోర్ట్ లేకపోతే 23,900 యొక్క సపోర్ట్ లెవెల్ కోసమే మనం చూడడం అంతే. వేరే ఏం లేదు. కొంచెం రిస్క్ అంతే. వేరే ఏం లేదు. ఈ రిస్క్ ఉంటది. ఆ పర్సెంటేజ్ తగ్గుంటే మనం ఇక్కడి నుంచి ప్లాన్ చేయడానికి ఈజీగా ఉండేది యాక్చువల్‌గా. పర్సెంటేజ్ మనకి ఇప్పుడు డౌన్ వచ్చేసరికి పర్సెంటేజ్ తగ్గింది. సపోజ్ అక్కడ ఎంట్రీ అయిన ఉంటే ఇక్కడ ఒక టార్గెట్ రావడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు 23,900 యొక్క రెసిస్టెన్స్‌లోకి మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏమైనా తీసుకోనికి ఛాన్స్ ఉందా మనకి? ఎందుకు మనకు పైన పర్సెంటేజ్ ఆల్రెడీ ఓఐ వాల్యూమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. పోనీ ఇక్కడ ఏమన్నా మనకి పర్సెంటేజ్ ఏమైనా ఇంక 23,900 దగ్గర వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. వాల్యూమ్ ఇప్పటివరకు డిక్రీజ్ అయ్యి ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓఐ చేంజ్ ఆల్రెడీ ఇక్కడే ఉంది. ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర ఏమన్నా ఇంక్రిమెంట్ ఉందా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ అదే చెప్తున్నా. ఇక్కడ అట్‌లీస్ట్ మనకు కొంచెం రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మరి ఇది మనం చాలా దూరం వచ్చి ట్రేడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి షిఫ్టింగ్ ఇప్పుడేమవుతుంది మనకి ఇవన్నీ రేంజ్ బౌండ్ షిఫ్టింగ్సే అవుతుంది ఈరోజు మొత్తం. రియల్ షిఫ్టింగ్ అయితే ఏమి జరగట్లేదు. లేకపోతే 900 యొక్క సపోర్ట్ కోసం మనం వెయిట్ చేద్దాం. 900 సపోర్ట్‌లోకి మార్కెట్ వచ్చేటప్పటికి ఏం కనిపిస్తుంది మనకి 23,800 దగ్గర ఏం కనిపిస్తుంది మనకి? వీక్‌నెస్ కనిపిస్తుంది. క్యాండిల్ ఇక్కడ ఆగిందా? ఆగలేదు. రన్నింగ్ క్యాండిల్ ట్రేడ్ తీసుకునేది కాదు ఇది యాక్చువల్లీ చెప్పాల్సింది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ ఇంతకుముందుకు ఆల్రెడీ టచ్ చేసి ఎళ్ళింది. ఓకే. మార్కెట్ యొక్క వీక్‌నెస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? 22,800 దగ్గర కనిపిస్తుంది. ఈ 800 యొక్క పర్సెంటేజ్ ఓఐతో పాటు ఇంకా ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మనకి ఇప్పుడు ఇదేమవుతుంది? ఎస్ అవుతుంది. ఓకే. మనకి ఇదేమవుతుంది? SW/2 అవుతుంది. రైట్. ఓకేనా. ఇది SW అవుతుంది. అంటే మనం 900 రెసిస్టెన్స్ నుంచి గాని, ఈ 850 రెసిస్టెన్స్ నుంచి గాని మనం తీసుకోనికి ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ ఏంటి ఇక్కడ? ఓన్లీ ఓఐ ఒకటే ఉంది. ఓఐతో పాటు ఇంకేమైనా ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అగ్రెషన్ ఉందా లేదా? ఓఐ ఆల్రెడీ వచ్చింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ అంత అగ్రెషన్ లేదు. ఓకే. ప్రాపర్‌గా అయితే టీఓటీ ప్రకారం ట్రేడ్ దొరుకుతది. బట్ ఏందంటే ఆ పర్సెంటేజ్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది మనకి బెటర్‌గా ఉండేది. ఓకేనా. ఓఐ ఎంతసేపు ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ 99% ఉంది. ఇక్కడ 100% ఉంది. ఇది 100% కూడా మనకు 2 మినిట్స్‌లో మళ్ళీ డేటా కొంచెం చేంజ్ అయితే కూడా చేంజ్ కావచ్చు అట్లా. దాంతో పాటు ఓఐతో పాటు ఇంకేమన్నా ఓఐ చేంజ్ గాని, వాల్యూమ్ గాని ఉంటే మనకి బెటర్‌గా ఉండేది. లేదంటే మనం 850 సపోర్ట్ కోసం చూద్దాం. ఎందుకంటే మార్కెట్ 800 వరకు చూపిస్తుంది. బట్ 800 సపోర్ట్ వరకు మార్కెట్ పోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ 800 వరకు పోవాలంటే రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ ఉండాలి. 850 సపోర్ట్ నుంచి మనం ఒక రిస్కీ బై అనేది ట్రై చేద్దాం. 800 సపోర్ట్‌లో ప్రాపర్ మార్కెట్ వచ్చింది. ఓకే. కంప్లీట్ షిఫ్టింగ్ ఏం జరగలేదు ఇప్పటివరకు. జరగలేదు కాబట్టి 850 సపోర్ట్ నుంచి మనం ఒకసారి ఏమన్నా బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. కానీ ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ తోటి చేయండి అంతే. ఓకే. ఆల్రెడీ ఇది టార్గెట్ ఇచ్చేసింది. ఓకేనా.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైనా బేర్ ఇష్యూ తీసుకునే ఛాన్స్ ఉందా? ప్రాపర్‌గా మనం ఇప్పటివరకు అనుకున్న ప్రకారం ఏంటి అసలు యాక్చువల్‌గా 900 సపోర్ట్ నుంచి కానీ సపోర్ట్ SW/2 లెవెల్ నుంచి కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంటది. బట్ సపోర్ట్‌లో మనకి 23,800కి కంప్లీట్ షిఫ్టింగ్ అయ్యే స్టేజ్ కనిపిస్తుందా మనకేమన్నా? ఓన్లీ ఓఐ వచ్చింది అంతే. ఓకే. వాల్యూమ్ వచ్చి ఇప్పటివరకు ఎక్కడి వరకు వచ్చింది? 87 వరకు వచ్చి మళ్ళీ కొంచెం వాల్యూమ్ ఓఐ చేంజ్ వచ్చింది. వాల్యూమ్ అనేది అంత అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇది మనకి డిస్టర్బ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. లేకపోతే ఆల్రెడీ టైమ్ ఏమవుతుంది మార్కెట్‌లో టైమ్ వచ్చి 148 అవుతుంది ఆల్రెడీ. అంటే నియర్ అబౌట్ 2:00 అవుతుంది. ఓకే. 2 తర్వాత జనరల్‌గా మనం ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేయం. ఓకే. దట్స్ ఆల్ ఫర్ నౌ. అనాలిసిస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లే ఏమన్నా మీకు స్పెషల్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే ఎక్కడైనా కన్‌ఫ్యూజన్ ఉందంటే కామెంట్ చేయండి. దానికి నేను మళ్ళీ మీకు ఆన్సర్ నేను చేస్తాను. ఓకేనా? మనం ఆగస్ట్ 4 నుంచి మనం ఆన్‌లైన్ బ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, ప్రాపర్‌గా డేటాబేస్ మీద మనం ట్రేడ్ చేయాలని అనుకుంటే మీరు నా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.